క్రైస్తవులు అంటే ఎవరు? ఇది మాకు తెలియపోవడం ఏంటి? మా తాతలు వాళ్ళ తాతలు కూడా క్రైస్తవులే. ఈ ప్రశ్న అడగడానికి పెద్ద పాఠం అంటుంది ఇవిడ అనుకుంటున్నారు కదా. మనం తెలుసుకోవలసిన విషయం, తెలుసులే అనుకుని దాటవేస్తున్న విషయం ఇది. క్రైస్తవులు అనేది ఎవరు, ఎలా ఉండాలి, వారి జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఈరోజు మనం తప్పకుండా మనసు పెట్టి విందాం. క్రైస్తవులు అంటే ఎవరు అని అన్యులను అడిగామనుకోండి, క్రైస్తవులు అంటే ఎవరేంటండి? ఆదివారం రాగానే తెల్ల చీర కట్టుకుంటారు, తలస్నానం చేస్తారు, చర్చికి వెళ్తారు, చర్చి నుంచి బయటకు రాగానే మళ్ళీ పాత జీవితం, బూతులు, గొడవలు, అల్లర్లు, తాగుడు, వ్యభిచారం మామూలు, ఇలా చేసేవాళ్లే క్రైస్తవులు అని చెప్తారు కొందరు అన్యులు. అవునా కాదండి? నిజం చెప్పండి కాదా? అవును. మన గురించి చెప్పాలి అంటే అన్నిల్లో ఎక్కువ శాతం చెప్పేది ఇదే చెప్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటారండి, అక్కడి నుంచి వచ్చాక ఒకలా ఉంటారు అని చెప్తారు. మరి క్రైస్తవులనే అడిగామనుకోండి, అసలు క్రైస్తవులు అంటే ఏంటబ్బాయి బాబు అన్నాం అనుకోండి, క్రైస్తవులు అంటే ఏముందండి, వాళ్ళన్నట్టు కాదు కానీ చక్కగా చర్చికి వెళ్తాం, వాక్యం వింటాం, విగ్రహారాధన చెయ్యం, అన్నీ లేదని పెడితే మేము తినం, బొట్టు పెట్టుకోం, ఇలా చేసేవాళ్ళమే క్రైస్తవులు అంటారు క్రైస్తవుల్లో కొందరు. ఇంకొందరు అంటారు అబ్బాయి అవేమి చేయక్కర్లేదండి, అవన్నీ ఆచారాలు, దేవునికి కావలసినది హృదయం, అది శుభ్రంగా ఉంచుకొని రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ సువార్తను ప్రకటిస్తే చాలు అనేవారు మరికొందరు. ఇది చెప్పేవారు మరికొందరు. నిజమే. ఇంకొందరిని అడిగితే ఇంకొందరు అంటారు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై సువార్తను ప్రకటిస్తూ జీవిస్తే చాలండి అంటారు ఇంకొందరు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా అర్థమవుతుంది క్రైస్తవ్యం అంటే. మనం కథ చెప్పుకుంటాం కదా, నలుగురు వ్యక్తులు ఏనుగు దగ్గరికి వెళ్ళారని, నలుగురు గుడ్డోళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్ళారని, ఏనుగు ఎలా ఉంటుందంటే అన్నప్పుడు ఒకడు తొండం పట్టుకున్నాడు, అదో చెట్టులా కనిపించిందట. వాడు చెప్పాడట ఏనుగంటే చెట్టులా ఉంటుంది అని. ఇంకొకడు వెళ్ళాడు చెవు పెట్టుకున్నాడు, చాటలా కనిపించింది. వాడు చెప్పాడు ఏనుగంటే ఏంటో కాదు చాటలా ఉంటుంది అని చెప్పాడు. ఎందుకు? వాడికి ఏం కనిపించింది? వాడికి ఏం దొరికింది? చెవి దొరికింది. ఇంకొకడికి కాలు దొరికింది. కాలుని చూసి వాడన్నాడు స్తంభంలా ఉంది, ఏనుగంటే ఏదో కాదు స్తంభమే అన్నాడు. ఇంతకీ ఏనుగంటే ఏంటి? చెట్ట, చాట, స్తంభమా అంటే ఏం చెప్తారు మీరు? ఏది కాదు అన్నీ అవును కదా. అంటే వాడికి తగిలింది, వాడికి దొరికిన దాన్ని బట్టి అదే అనుకున్నాడు కదా. క్రైస్తవుల విషయంలో అందరి అభిప్రాయాలు ఇప్పుడు నేను చెప్పినవే, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. కానీ నిజమేది? క్రైస్తవులు అంటే నిజమేది అని కనుక కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే అసలు క్రైస్తవులు అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తును ధరించిన వారు క్రైస్తవులు అన్నారు మేధావులు. వాళ్ళు చెప్పడానికి ఏంటి ఆధారము అంటే బైబిల్ గ్రంథంలోనే ఒక వచనం చూపిస్తారు వాళ్ళు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు, క్రీస్తును ధరించుకున్న వారే క్రైస్తవులు. లేక క్రీస్తును వెంబడిస్తున్న వారే క్రైస్తవులు, వెంబడించడం లేక అనుసరించేవారే క్రైస్తవులు. క్రీస్తుతో ఉన్నవారు క్రైస్తవులు కాదు. క్రీస్తు వెంట ఉండడం కాదు క్రైస్తవ్యం, క్రీస్తును అనుసరించడం. ఇంకొంచెం ముందుకొస్తే అనుసరించడం మాత్రమే కాదు, ధరించడం. అర్థమైందన్నమాట. క్రీస్తుని వెంట ఉన్నాడు ఇస్కరియోతు యూదా, క్రైస్తవుడు అనలేం, ఉన్నా ఏమీ చేయలేదు. మరి వెంబడించే వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు ఏది చేస్తే అది చేస్తారు. అలా చేసే వాళ్ళని క్రైస్తవులు అంటాం. అలా చేస్తూ ఉండడమేనా అంటే కాదు, కొంతకాలం పోయేటప్పటికీ వాళ్ళని చూస్తే క్రీస్తు కనబడాలి. ముందైతే ఆయన ముందు నడుస్తుంటే వీళ్ళు వెనక వెళ్తూ ఉంటారు, వెనకెళ్ళే వాళ్ళని చూసినా ముందెళ్ళి ఆయన చూసినా ఒకటి అనుకుంటాం, వాళ్ళ శిష్యులు వీళ్ళు, ఆయన గురువు అని చెప్పేసుకోవచ్చు. కానీ కొంతకాలం పోయేటప్పటికి క్రైస్తవులు అంటే ఎలాంటి నిర్వచనం ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది అంటే అంచెలంచెలుగా
వెంట ఉండడం కాదండి, వెంబడించడం కాదండి, ధరించాలి. ధరించడం అంటే ఏంటి? వేసుకోవడం, అంతేనా? చొక్కా ధరిస్తాం కదండి, ధరిస్తే ఏమవుతుంది? నేను ఎర్ర చొక్కా వేసుకున్నప్పుడు, నేను ఈ చీర కట్టుకున్నాను, నన్ను చూడగానే నేను ఏ చీర కట్టుకున్నానో మీరు చెప్పేస్తారు కదా. మరి క్రైస్తవుడు అంటే ఎవరు అంటే క్రీస్తును ధరించాలి. అంటే మనం మరుగైపోవాలి, నేను మరుగైపోవాలి, నన్ను చూడగానే ఎవరు కనిపించాలి? మీకు క్రీస్తు కనిపించాలి. అంటే మనం మరుగైపోయి మనలో క్రీస్తు కనబడితే, ఎవరి దగ్గర క్రీస్తు కనబడుతున్నాడో ఆ వ్యక్తి క్రైస్తవుడు. మరి అలా ఉన్నాం. అసలు క్రీస్తులా కనిపించాలంటే ఏంటి? ఆయనలా మాట్లాడాలి, ఆయనలా ప్రవర్తించాలి, ఆయనలా క్షమించాలి, ఆయనలా ప్రేమించాలి, అంతేనా? అప్పుడే కదా అంటాం, అవునా? మనం ఎవరైనా ఒక సంఘటన జరిగినప్పుడు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ పూర్వీకులు ఎవరైనా ఉంటే వాళ్ళ తాతలా చేస్తున్నాడండి, వాళ్ళ మామలా చేస్తున్నాడండి అంటాం, అయితే వారు గురువులా చేస్తున్నాడండి, వాళ్ళ అక్కలా చేస్తున్నాడండి అంటాం. అంటే ఇక్కడ జరుగుతున్న పనిని చూడగానే వాళ్ళు మనకి గుర్తొస్తారు కదా. మరి మనం క్రీస్తులా కనబడాలి అంటే ఏంటి? యేసుక్రీస్తు వారిలో అంగీ వేసుకొని, యేసుక్రీస్తు వారిలో బాగా జుట్టు పెంచుకొని, యేసుక్రీస్తు వారిలో ఏళ్ళు ఇలా పెట్టుకుని ఉండడమనా? కాదు. ఆయన ఎలా మాట్లాడేవారు, ఆయన ఎలా ప్రవర్తించేవారు, ఆయన ఎలా క్షమించేవారు, ఏ విషయాల్లో క్షమించేవారు, ఆయన ప్రవర్తన ఎలా ఉండేది, ఆయనను చూసినప్పుడు ప్రజలు ఎలా భావించేవారో ఈరోజు మనల్ని చూస్తే కూడా అలాంటి ఫీలింగ్ ఎదుటి వారికి కలగాలి కదా. అలా కలిగినప్పుడు మనం క్రైస్తవులమని చెప్పొచ్చు. కానీ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, క్రీస్తును ధరించడం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందడం, క్రీస్తులోనికి అంటే యేసుక్రీస్తు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు రావడమనా? చెప్పండి. పదాలు చదువుతున్నప్పుడు అన్నీ ఒకే అర్థంతో చదివితే కన్ఫ్యూజ్ అవుతాం మనం. క్రీస్తులోనికి బాప్తిస్మం, అసలు బాప్తిస్మం అంటేనే మరణ, సమాధి, పునరుద్ధానానికి సంకేతం. మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం ఇది కదా. బాప్తిస్మం దేనికి సాదృశ్యం? క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలకు సంకేతం. క్రీస్తులోనికి అంటే ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాలు జరిగినట్లుగా నీవు పాపం విషయమై చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడివై అంటే పాపము లేని పరిశుద్ధుడిగా తిరిగి లేవాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే క్రీస్తు జీవితంలో మరణ, సమాధి, పునరుద్ధానాలు ఎలా జరిగాయో బాప్తిస్మము ద్వారా నీ పాప జీవితంలో నువ్వు చనిపోవాలి, పాపాల విషయమై సమాధి చేయబడాలి, తిరిగి పరిశుద్ధుడిగా లేవాలి. ఇది క్రీస్తులోనికి బాప్తిస్మం. మరి ఇప్పుడు క్రీస్తు ఎలా చేశాడో అలా నువ్వు బాప్తిస్మ విషయంలో నీ జీవితంలో జరుగుతున్నప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు ఎవరికి కనిపించిన, ఎలా కనిపించాలంటే క్రీస్తులా కనిపించాలి. అలా కనిపిస్తే క్రైస్తవుడు. కానీ తాతలు బాప్తిస్మం తీసుకున్నారు, తాత వాళ్ళు చర్చిలు కట్టారు, మా తాత సంఘ పెద్ద, మా తాత బిషప్ కాబట్టి నేను క్రైస్తవుని అనేది మనం అనుకునేదే, కానీ అది దేవుని దృష్టిలో క్రైస్తవుడు అనిపించుకునే విషయం కాదు. రైట్. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అసలు క్రైస్తవుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే క్రీస్తుని ధరించాం కాబట్టి, లేక క్రీస్తుని ధరించాలి కాబట్టి, అంతేనండి? మీకు మాట చెప్తా. క్రీస్తును ధరించిన వాడు క్రైస్తవులు అనుకుంటే క్రీస్తు వారికి యేసు అనే పేరు కూడా ఉంది కదా. మరి యేసువులని ఎందుకు అనట్లేదు మనల్ని? యేసువులను కూడా అనొచ్చుగా. క్రీస్తుని కలిగిన వాడు క్రైస్తవులు అయితే యేసుని కలిగిన వాడు యేసువులు. హైందవ సహోదరులు శైవవులు, వైష్ణవులు రెండు తెగలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించేవారిని శైవవులు అంటారు, విష్ణుని ఆరాధించేవారిని వైష్ణవులు అంటారు. అలాగే క్రీస్తుని ధరించిన మనల్ని క్రైస్తవులు అంటున్నాం, బాగుంది. కానీ అసలు ఈ క్రీస్తుకు ముందున్న పేరేంటి? యేసు కదా. కాదా? యేసు అనే పేరు ఉందా? ఆయనకి ఉందా? ఒకసారి చూద్దాం ఆ మాట. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు వారి వంశావళి ఇది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. మరియ యందు, ఆమె అంటే మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మళ్ళీ చెప్పండి, ఎవరు పుట్టారు? యేసు పుట్టెను అనొచ్చుగా. సరిపోదా? ఆయన యేసు కాదా? మాట్లాడాలి మీరు. యేసు కాదా? అసలు యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే పెట్టబడిన పేరు కదా ఇది. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకి ఏం పేరు పెట్టమని చెప్పారు? యేసు. చెప్పారా? చెప్పరేంటండి? యేసు. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం.
లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు అనగా యేసుక్రీస్తు వారికి సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. అయిపోయింది. యేసుక్రీస్తు వారికి యేసు అనే పేరు పెట్టమని యేసుక్రీస్తు వారు పుట్టక మునుపే, గర్భమందాయన పడక మునుపే దేవదూత వచ్చింది మరియమ్మ గారితో, యోసేపు గారితో చెప్పింది. ఏమని? మీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, అతనికి మీరు ఏం చేయాలి? పేరు పెట్టాలి. ఏం పేరు? యేసు. నా మాట వినండి. ఏం పేరు పెట్టాలి? యేసు. ఎందుకు యేసు అని పెట్టాలి? రక్షకుడు రక్షిస్తాడు, తన ప్రజలను రక్షిస్తాడు కాబట్టి యేసు అని పెట్టమన్నారు. అది సరిపోదా మరి? జీవితాంతం ఆయనకి ఉన్నదే 33.5 సంవత్సరాలు, వచ్చింది రక్షించడానికే. అయినప్పుడు యేసు అనే పేరు చాలదా? చాలద్దా లేదా? చెప్పండి. చాలుగా. కానీ మత్తయి సువార్తలో వ్రాయిస్తున్నప్పుడు ఏమని వ్రాయించారు? దేవుడు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అంటే ఇప్పుడు యేసు ఏమవ్వాలి? క్రీస్తు అవ్వాలి. క్రీస్తు అనబడిన యేసు. పుట్టినప్పుడు పెట్టిన పేరు యేసే, కానీ తరువాత కాలంలో ఆయన పేరు ఏమవ్వాలి? క్రీస్తు అవ్వాలి. అదేంటి? పేరు సీజనల్గా కాలం మారుతుండగా మార్చుకుంటామా? మన చిన్నప్పుడు ఏ పేరు పెట్టారో కాదా? ఇప్పుడంటే పోనీ ఏదో కొత్తగా వచ్చింది, 10th అయిపోయేటప్పుడు మళ్ళీ ఏదో నచ్చకపోతే సుబ్బమ్మ, సూరమ్మ, చుక్కమ్మ ఉంటే, పెంటమ్మ ఉంటే మార్చుకుంటున్నారులే. కానీ మామూలుగా అయితే ఇదివరకు ఏంటి? తల్లిదండ్రులు ఏ పేరు పెడితే మరలా చనిపోయే వరకు ఆ పేరే కదా. మరి ఇక్కడేంటి? యేసు అనే పేరు పెట్టమని గర్భమందు పడక మునిపే చెప్పిన ఆ దేవదూత ద్వారా చెప్పించిన దేవుడే మరలా ఆయన పేరుని ఎలా మార్చారు? క్రీస్తు అనబడిన యేసు. అంటే ఈ యేసుకే క్రీస్తు అనే పేరు రావాలి. ఎప్పుడు వచ్చింది మరి? ఆ పేరు ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఎప్పుడు అనిపించుకోబడ్డారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఏం చేశారంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇదిగో పుట్టినప్పుడు యేసు, మరణించి సమాధి చేయబడి లేపబడిన తరువాత ఆయనకు పేరు మార్చారు తండ్రి. ఏమని? ఇక పునరుద్ధానుడైన తర్వాత ఆయన పేరు క్రీస్తు. క్రీస్తు అంటే మాట్లాడండి. క్రీస్తు అంటే ఇక్కడే ఉంటుంది చూడండి, మత్తయి సువార్తలో చదివారు కదా మీరు. క్రీస్తు అనబడిన చదువుకుంటారు మీరు అక్కడే. అదే అధ్యాయంలో మీకు ఫుట్ నోట్లో 1 కనిపిస్తుంది చూడండి. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని అర్థం, యేసు అనే శబ్దమునకు రక్షకుడని అర్థం. ఓకే, రైట్. ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయం యేసుక్రీస్తు వారి విషయంలో. ఎందుకు ఇక్కడికి వచ్చాం అసలు మనం? యేసు అయితే ఏంటి, క్రీస్తు అయితే ఏంటి అంటే క్రైస్తవులు అనిపించుకుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు నుండి వచ్చిన వారం, క్రీస్తును ధరించిన వారం. యేసువులను ఎందుకు అనుకోవట్లేదు? అది మనం ఆలోచిస్తున్న విషయం. యేసు అనగా రక్షకుడు, పాపము నుండి విమోచించేవాడు. పాపము నుండి విమోచించడం మాత్రమే ఆయన పని కాదు. పాపము నుండి విడిపించిన తర్వాత విడిపించబడి పరిశుద్ధులుగా మారిన వారిని పరిశుద్ధులుగానే బ్రతికేలా ఏలేవాడు క్రీస్తు. రక్షించాలి, ఏలాలి. రక్షించబడిన వారందరికీ ఆయన నాయకుడు, రక్షించబడిన వారందరికీ ఆయన ప్రభువు. అర్థమైందా మీకు? ప్రారంభంలో రక్షణ కొరకే వచ్చారు, కానీ స్లోగా ఆయన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మిమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, రక్షించిన మిమ్మలను ఆయన ఏలాలి, మీరు ఆయన ఆధ్వర్యంలో బ్రతకాలి. మీ అందరికీ ఆయన ఏలిక లేక రాజు లేక ప్రభు. అంటే యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన బాధ్యతలు ఒక్కొక్కటి కనబడతాయి మనకి ఇక్కడ. రక్షించే దాని నుండి రక్షించిన వారిని పోషించే బాధ్యత. అంతేనా అంటే కాదు. రేపు ఈ రక్షించి పోషిస్తున్న వారిలో ఎవరైనా తప్పిపోతే శిక్షించే అధికారము, చివరి వరకు నిలిచి ఉంటే వెంట పెట్టుకుని వెళ్ళే అధికారం కూడా ఆయనదే. ఈ బాధ్యతలన్నీ ఎవరెవరికి ఇచ్చారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకి
ఇచ్చిన విషయాలు. అవునా కదా? అవును. అందుకే యేసుక్రీస్తు వారి పేరు మనం గమనిస్తే యేసుగా పుట్టిన ఆయన క్రీస్తుగా పిలువబడతాడు. ఎప్పుడు పిలువబడతాడు? ఎప్పుడు అనబడతాడు? ముందే అనబడితే ముందే చెప్పేయాలి. కానీ అనబడతాడు అన్నారంటే పుట్టినప్పుడు యేసే, కానీ పెరుగుతూ తన జీవితమే తన ప్రజల కోసం అర్పించిన రోజు ఆయన ఆ ప్రజలకి ప్రభు అవ్వాలి. రాజు కదా ప్రభు అంటే అర్థం, అవ్వాలి అంటే ఆయన ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయన జీవితంలో త్యాగం జరగాలి, మరణం జరగాలి, పునరుద్ధానం జరగాలి. పునరుద్ధానం జరిగిన తరువాత ఇప్పుడు ఆయన పేరేమవ్వాలి? క్రీస్తు. మరణ సమాధి పునరుద్ధానం తర్వాత క్రీస్తు అని పేరు వచ్చింది కదా. మనము కూడా మన పాపముల విషయమై చనిపోయి సమాధి చేయబడి పరిశుద్ధులుగా తిరిగి లేచిన తర్వాత ఆ క్రీస్తుని బట్టే మనం ఇది జరిగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన పేరేమవ్వాలి? అవ్వాలి. ఎందుకంటే క్రీస్తు అనే పేరు ఎప్పుడు ఆయనకు వచ్చింది? క్రీస్తు అనే పేరు ఆయనకి ఎప్పుడు వచ్చింది? గట్టిగా చెప్పండి. అదే పునరుద్ధానం తర్వాత కదండి. దానిని విశ్వసిస్తున్నాం కాబట్టి, అంటే పుట్టినప్పుడు రక్షించడానికి పుట్టాడు, అప్పుడు మాత్రమే మనం యేసువులు అయ్యేవాళ్ళం. కానీ అక్కడితో ఆయన చరిత్ర ఆగలేదు. ఆయన చరిత్ర ఎక్కడికి వెళ్ళింది? మనలను రక్షించి మనలను నడిపించాలి అంటే ఆయన పునరుద్ధానం వరకు జరగాలి. పునరుద్ధానం వరకు జరిగిన తర్వాత ఆయనకి పెట్టబడిన పేరు క్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తు నుండి వచ్చిన మనమంతా ఇప్పుడు ఏమవ్వాలి? క్రైస్తవులమే అవ్వాలి. అయితే ఇప్పుడు ఒక మాట, మరి క్రైస్తవులు అవ్వాలి అంటే క్రీస్తును ధరించిన వారు ఎవరు అంటే క్రీస్తును వెంబడించిన వారని కూడా అంటున్నాం కదా. మరి క్రీస్తును వెంబడించింది మొట్టమొదట ఆయన శిష్యులేగా. మొదట క్రైస్తవులు ఎవరవ్వాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మొదటి క్రైస్తవులు ఎవరవ్వాలి? ఆయనను వెంబడించిన వారు, ఆయనను ధరించిన వారు, అనగా అపోస్తులు అవ్వాలి. కానీ మొట్టమొదటి క్రైస్తవులు వాళ్ళే అయ్యారా? చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అదేంటి? మనం ఏం నేర్చుకున్నామంటే క్రైస్తవులు అంటే ఎవరు? మన టాపిక్ ఏంటి ఈరోజు? క్రైస్తవులు అంటే ఎవరు? ఎవరు? క్రీస్తును ధరించిన వారు, లేక క్రీస్తును వెంబడించిన వారు. అంతేనా? యేసువులు ఎందుకు అవ్వలేదు? యేసు అనే పేరు గర్భంలో ఉన్నప్పుడే పెట్టబడింది కదా, ఆ పేరుతోనే పిలిచాం కదా. మరి ఆ యేసును ధరించిన వారు, ఆ యేసును వెంబడించిన వారు యేసువులు అవ్వాలి కదా. ఆ పేరు మనకెందుకు లేదు అంటే యేసుక్రీస్తు వారిది ప్రారంభ జీవితం యేసు పేరుతో. ఆయన జీవితంలో మిగిలిన సంఘటనల తరువాత వచ్చిన పేరు క్రీస్తు. ఆ తరువాత జరిగిన సంఘటనలే మన జీవితంలో నెరవేరాలి. ఎందుకు? మనము పాపం విషయమై మరణించాలి, సమాధి చేయబడాలి, పరిశుద్ధులుగా లేపబడాలి, పునరుద్ధానం పొందాలి. పాపం విషయంలో ఇది ఎప్పుడు జరగాలి? యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగాక మన జీవితంలో జరగాలి. కాబట్టి ఆయన జీవితంలో జరగగానే ఆయనకు వచ్చిన పేరు క్రీస్తు. కాబట్టి అది మన జీవితంలో జరగాలి. కాబట్టి క్రీస్తు నుండి వచ్చిన వారమైన మనం క్రైస్తవులమయ్యాం. అర్థమవుతుందని చెప్పేది మీకు? రైట్. ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే ఆ క్రీస్తుని వెంబడించిన వారు మొదటి వారు కదా క్రైస్తవులు అవ్వాలి. ఆ మొదటి వారు ఎవరు? శిష్యులు. ఏ శిష్యులు? ఆయన ఏరి కోరి పిలుచుకున్న క్రైస్తవులు లేక శిష్యులు. అవునా కదా? యేసుక్రీస్తు వారు కోరే పిలుచుకున్నారా? ఆయన దారే వెళ్తున్నారు, జబదేయి కుమారులు కనిపించారు, రండి నన్ను వెంబడించండి అన్నారు. వెంబడించారు, అలా కొనసాగారు. పేతురు గారు ఉన్నారు, ఆంద్రే గారు పరిచయం చేశారు. ఆంద్రే గారు ఉన్నారు, యోహాను గారు పరిచయం చేశారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఇలా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు, క్రీస్తు దగ్గరకు వచ్చారు, వెంటనే ఆయనని గురువుగా స్వీకరించారు, ఆయనను వెంబడించారు. మరి వాళ్ళు కదా అవ్వాలి. అంతియొకయలో శిష్యులు అయ్యారేంటి మొదటిగా క్రైస్తవులు? ఆల్రెడీ ముందు చెప్పిన దానిలోనే ఈ ప్రశ్నకి సమాధానం ఉంది. పునరుద్ధానం జరగాలి కదా యేసుక్రీస్తు వారిది. 12 మందిని పిలిచేటప్పటికి ఆయన మరణం జరిగిందా? సమాధి జరిగిందా? పునరుద్ధానం జరిగిందా? జరగలేదు. కాబట్టి వాళ్ళు శిష్యులుగానే మిగిలిపోయారు. ఇప్పుడు శిష్యులు క్రైస్తవులు అవ్వాలంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం జరగాలి.
లింక్ అర్థమవుతుందా మీకు? నేను చెప్పేది అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు అవ్వలేదు? వాళ్ళు ఎందుకు శిష్యులుగానే ఉండిపోయారు? క్రీస్తు అనే పేరు ఎప్పుడు వచ్చింది ఆయనకి? పునరుద్ధానం తర్వాత కదా. ఆ పునరుద్ధానం తర్వాత వచ్చిన క్రీస్తు నుండి కదా క్రైస్తవులు రావాలి. మరి అపోస్తలులుగా 12 మంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారి పునరుద్ధానం కాదు, అసలు మరణమే జరగలేదు కదా. కాబట్టి వాళ్ళను క్రైస్తవులు అనడానికి లేదు. మరి ఎలా ఏమంటాం? వాళ్ళని శిష్యులు అంటాం. ఇంకా ఏమంటాం? యేసుక్రీస్తు వారే వారికి పెట్టిన పేరు అపోస్తలులు. అంటే ఎక్కడ మనకి లింక్ తప్పకూడదు. మనం ఆలోచిస్తున్న విషయం ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వకూడదు విషయం. అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు కాలేదు, వీళ్ళు ఎందుకు అయ్యారు. ఇక రెండో విషయం, ఇక్కడ వాళ్ళే ఎందుకు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే వారు కలిసి అని చదువుకున్నాం కదా మనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? పౌలు గారు, బర్నబా గారులు. పైన చదువుతారా మీరు? 19వ వచనం చదువుకుందామా? స్టెఫను విషయమై కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఉండిరి. వీరి అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుని గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. 22వ వచనం. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. ఇక్కడ బర్నబా గారు వచ్చారు అంత్యోకయకు. నెక్స్ట్ రెండోది ఏంటి? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఎవరి సత్పురుషుడు? బర్నబా గారు. ఈయన ఏం చేశారు? అంతటతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చెను. అర్థమైందా? ఒకటి, స్టెఫను గారు మరణించిన తరువాత అంత్యోకయలోని వారు వాక్యాన్ని విని విశ్వసిస్తున్నారన్న సంగతి తెలిసి యెరూషలేములో ఉన్న సంఘంలోని పెద్దలు బర్నబా గారిని అంత్యోకయకు పంపించారు. ఆయన వచ్చారు, అంత్యోకయకు వచ్చారు. ఆయన ఎలాంటి వారో మనం చదువుకున్న పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఓకే, ఈయన వచ్చి ఏం చేశాడు? నేను ఒక్కడనే కాదు కానీ నాకు తోడుగా పౌలు ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది వాక్యం విని విశ్వసిస్తున్నారు. వీళ్ళని బలపరచాలి అంటే నేను ఒక్కడిని ఉంటే సరిపోదు. కాబట్టి నేను వెంటనే చేయాల్సిన పని ఏంటంటే పౌలు తార్సుకు వెళ్ళిపోయాడు. అంతకుముందే ఆయనని ఇబ్బంది పెడుతున్నారని అక్కడ పంపించేశారు. కాబట్టి ఇప్పుడు నేను తార్సుకు వెళ్ళి పౌలుని తెచ్చుకుంటే, నేను పౌలు ఇద్దరు కలిసి మేము ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వారిని మేము బలపరచవచ్చు అనుకున్న వెంటనే ఈయన తార్సుకు వెళ్ళి వెదకి పౌలు గారిని కనుగొని పౌలు గారిని తెచ్చుకున్నారు. ఇప్పుడు పౌలు బర్నబా గారు ఇద్దరు ఎక్కడికి వచ్చారు? అంత్యోకయకి వచ్చారు. అర్థమైందా? వాస్తవానికి బర్నబా గారిది కుప్రా, పౌలు గారిది తార్స్. కానీ వీళ్ళు ఎక్కడ బలపడుతున్నారు అంటే యెరూషలేము సంఘంలో. కానీ కొన్ని అనివార్య కారణాల చేత పౌలు గారు తార్సుకు వెళ్ళిపోయారు. బర్నబా గారు మాత్రం యెరూషలేము పెద్దల దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పంపించారు అంత్యోకయకి. అంత్యోకయలో చాలా బాగుంది, చాలా చక్కగా విశ్వసిస్తున్నారు, దేవుని మాటలంటే చెవి కోసుకుంటున్నారు, ఆచారంగా లేరు వాళ్ళు, అలవాటుగా లేరు వాళ్ళు. ఏదైనా కొత్త విషయం వినబడగానే అలా ఉందా లేదో చూసుకుని జాగ్రత్తగా లేఖనానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి బర్నబాను అక్కడికి వెళ్ళు అని పంపిస్తే వచ్చిన ఆయన నేను ఒక్కడనే కాదు నాతో పౌలు కూడా ఉంటే మంచిది అనుకున్నారు. పౌలు గారిని కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వారు అనే మాటలో పౌలు బర్నబా గారులు ఉన్నారనమాట. వీళ్ళు కలిసి 1 సంవత్సరం పాటు అంత్యోకయ సంఘంలో ఉన్నారట. వీళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు గుర్తుకు రాలేదా? పోనీ పౌలు గారి కంటే పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నాంగా, ఆ పనిలోనే ఉన్నారుగా. మరి బర్నబా గారికి కుటుంబం లేదా? కుటుంబం అంటే మరి భార్య పిల్లలు లేరు అనుకుందాం కాసేపు. తల్లిదండ్రులైనా లేరంటారా? అన్నదమ్ములు లేరంటారా? బంధువులు స్నేహితులు లేరంటారా? లేరా? ఇక్కడ గుర్తించవలసిన వాక్యాన్ని బోధించేవారు గుర్తించవలసిన విషయం, బోధకులకి ఈ మాట. పౌలు గారు బర్నబా గారు ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఎవరు? బోధకులు కదా.
అంతియోకయ సంఘంలోని వారికి బోధించేవారు కదా. సంవత్సరం పాటు ఇల్లు ఎందుకు గుర్తుకు రాలేదు చెప్పాలి? వారికి పనే ముఖ్యం, అందుకే పంపించారు. మరి పెద్దలు ఎందుకు పంపించారు ఆయన్ని? పని అంటే పడి చచ్చే వాళ్ళకి పనిస్తారు. పని తీసుకొని నేను వెళ్ళాలంటారా, నేను వెళ్తే మా ఆవిడ ఒక్కతే ఉండలేదేమో ఇంట్లో, ప్లీజ్ అండి నేను ఇంకెవరైనా చేస్తారేమో చూడండి, మరి మా ఆవిడ ఒక్కతే ఉండిపోద్ది, చంటోడు ఉన్నాడు, చంటుతుంది, వాళ్ళ తీసుకొని మా ఆవిడ ఒక్కతే కష్టపడాలంటే చాలా కష్టం, కానీ ఇంకెవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారేమో వెళ్తారేమో చూడండి అంటారు చూడు. అలాంటి వాళ్ళు ఎవరికి అవసరం లేదు దేవునికి. చంటోడున్నా వదిలేయాలి, కొత్తగా పెళ్ళైనా వదిలేయాలి. ఇంకే ఏ రకాల కారణాలైనా దేవుని పని అంటే సమస్తాన్ని విడిచి వచ్చేవాడు అసలు శిష్యుడు అంటే. శిష్యుడు అంటేనే సమస్తాన్ని వదులుకొని వచ్చేవాడు. మనం ఇది ప్రారంభ పాఠంలో నేర్చుకున్న విషయం. శిష్యుడు అనగా మన యూట్యూబ్లో 5 సంవత్సరాల క్రితం పెట్టిన పాఠం ఉంటుంది చూడండి. శిష్యుడు అంటేనే అన్నీ వదులుకొని వచ్చేసేవాడు. అవునా కాదా చెప్పండి? ఎలీషా గారు ఉన్నారు. ఎవరికి శిష్యుడు? ఏలియా గారికి. ఎలా వచ్చాడు ఆయన? జస్ట్ ఇలా దుప్పటి తగిలినట్టు తగిలిందో లేదో పరిగెత్తుకుంటూ వచ్చేసాడు గురువుగారి దగ్గరికి. వచ్చి గురువుగారు ఒకసారి వెళ్ళి మా అమ్మోళ్ళకి కనిపించి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేస్తానే, నో ప్రాబ్లం వెళ్ళిరా అన్నాడు. వెళ్ళాడు, అమ్మ బాబులకి చెప్పాడు, చక్కగా మంచి ఫంక్షన్ చేసుకున్నారు. మంచి అమ్మాయికి నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక తిరిగి వస్తానో రానో, ఏదైనా పని ఉంటే వస్తాను ఇటు దారంట, అంతేగాని మీకోసం వస్తానని మీరు అనుకోవద్దు అనుకుని వచ్చేసాడు. వాళ్ళనే శిష్యులు అన్నారు. అంతెందుకు, యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అంతే కదా. జబదేయి కుమారులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్నని గట్టుమే కూర్చోబెట్టి పనోళ్ళతో దోణిల్లో వలలు బాగు చేసుకుంటున్నారు. దారంటే యేసుక్రీస్తు వారు రండి అన్నారు. దోణిల్లో వదిలేశారు, వాళ్ళ నాన్న కూడా వదిలేశారు. అదే మనమైతే భలే వాళ్ళే తల్లిదండ్రులు సన్మానించమంది బైబిల్. మా నాన్న వదిలి నేను ఎక్కడ వస్తాను? మళ్ళీ మనం కూడా దేని వాడుకుంటాం? బైబిల్ వచ్చినవే వాడుకుంటాం. కానీ ఏ సందర్భంలో వాడుకోవాలో తెలియాలి కాదా? మరి వాళ్ళని వదిలిస్తే యేసుక్రీస్తు ఎందుకు తిట్టలేదు, ఎందుకు వెనక పంపించలేదు? పిచ్చోళ్ళారా, ధర్మశాస్త్రంలో ఆజ్ఞ లేదా, ఉందా లేదా? నీ తల్లి దీర్ఘాయుష్తో నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని తండ్రిని సన్మానించడం అంటే గట్టి మీద కూర్చున్నవాడిని కూర్చున్నట్టు వదిలేసి వచ్చేయడం కాదు. మీ నాన్న తీసుకెళ్ళి ఇంటి దగ్గర అప్పచెప్పి మీ అమ్మకి మీ నాన్నకి అప్పగింతలు చెప్పి పనోళ్ళకి పని అప్పగించి వల్లోళ్ళకి వలలు అప్పగించి దోళ్ళకి దోళ్ళు అప్పగించి రండి అని చెప్పారా? అదే చెప్పాల్సి వస్తే ముందే చెప్పే వాళ్ళు పని చేసుకుంటే పిలిచేవారు కాదు. అప్పుడు ఎందుకు పిలిచారో తెలుసా? వీళ్ళు వస్తారా లేదా? వచ్చారు. వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళలేదండి. ఆయన చనిపోయే వరకు ఉన్నారండి. అవకతవకలుగా పరిపూర్ణ విశ్వాసం లేకపోవచ్చేమో కానీ మళ్ళీ ఇంటికి వెళ్దామా, మా ఆవిడని చూసుకుని వచ్చుకుందామా, ఇంటికి వెళ్దామా, పిల్లల్ని చూసుకుని వచ్చుకుందామా, ఆ బాపత కాదు వాళ్ళు. అందుకే వాళ్ళని ఏమన్నారు? శిష్యులు అన్నారు. లేరిలా ఉన్నారా? ఎంతొద్దు, అన్నీ వదులుకోరొద్దు, అన్నీ ఉంచుకొని ఒక ఆదివారం 2 గంటలు వచ్చి వాక్యం వినాలండమ్మా, సెకండ్ సాటర్డేకి 4 గంటలు వచ్చి వాక్యం వినాలండి అంటే అప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? టైం చూసుకుంటాము, ఇంట్లో పరిస్థితులు చూసుకుంటాము, కుదిరితే వస్తాం. అందుకే మనం ఏం కాలేకపోతున్నాం? శిష్యులం కాలేకపోతున్నాం. మరి శిష్యుడివే కాలేకపోతే క్రైస్తవుడు ఎలా అవుతావు? అన్నీ వదులుకొనే రాలేకపోతే ఆయన కోసం ఏదైనా ఎలా భరించగలవు? ఎక్కడ భరించగలవు? క్రైస్తవుడైతే హింస కదా, క్రైస్తవుడైతే బాధ కదా, క్రైస్తవుడైతే శ్రమ కదా, అనేక శ్రమలు అనుభవించి మన పరలోక రాజ్యం చేరాలి కదా. మరి శిష్యుడంటే వదులుకొనే రాలేని నీవు ఇక్కడికి వచ్చాక బాధపడాలి అంటే చాలా కష్టం కదా. అందుకే మనం ఇంకా ఎక్కడికి రాలేదు అంటే నన్ను అడిగితే మనం ఇంకా శిష్యులమే కాలేదు. అది మళ్ళీ మనం చెప్పుకునే కారణాలు ఏంటో తెలుసా? నాకు చాలా ఇష్టం అండి సేవ చేయాలంటే, మా ఆవిడే వినట్లేదు, ఆవిడని ఎలాగో ఒప్పించుకుని వద్దాం, ఆవిడ ఒప్పించుకునేవాడికి మనకు 60 అవుతుంది. అప్పుడు మనల్ని ఊరు పొమ్మంటది, రమ్మంటది. అప్పుడెందుకు నువ్వు అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ పాతగిల్లిపోయిన తర్వాత, లేకపోతే అన్నీ పాడైపోయిన తర్వాత వచ్చి నువ్వేం చేస్తావు? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత బోసినోరితో వచ్చి ఏం మాటలు చెప్తావు? కాళ్ళు ఊగులాడుతూ ఉంటే ఎక్కడ పరిగెడతావు సువార్త ప్రకటించడానికి? చేయలేవు. అన్నీ ఉన్నప్పుడే సమర్థించుకుని రాలేని నువ్వు, దేవుని పని కొరకు ఉపయోగపడడం చేత కానీ నీవు అన్నీ కోల్పోయిన తర్వాత వస్తాననేది కళ, జరగదు.
ఇది మనం వేసుకునే ముసుగు అంతే. కానీ ఇక్కడ మీరు గమనించండి, బర్నబా గారు పౌలు గారు సంవత్సరం పాటు ఒకే చోట ఉండి ఆ సంఘంలో విశ్వసిస్తున్న వారందరికీ సత్యాన్ని చెప్పుకుంటూ బలపరుచుకుంటూ అందులో వారిని మార్చుకుంటూ వస్తేనంట, సంవత్సరం అయ్యేటప్పటికీ ఆ సంఘంలోని శిష్యులు ఎవరు చూసినా వాళ్ళకి వాళ్ళు కనపడట్లే. ఎవరు కనపడుతున్నారు? మీరు చెప్పాలి. ఎందుకన్నారు వాళ్ళని క్రైస్తవులని? మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు క్రైస్తవులు అన్నారు? ఎప్పుడు క్రైస్తవులు అన్నారు? ఎందుకన్నారంటే వాళ్ళులా లేరు. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ మాట, అబ్బా ఈయన మాట్లాడుతుంటే అప్పుడు యేసుబాబు ఇట్టాగి మాట్లాడుంటాడు, మనం అప్పుడు లేం కానీ, మనం అప్పుడు వినలేదు కానీ ఆయన మాట ఇలాగే ఉండుంటుంది, ఆయన ప్రవర్తన ఇలాగే ఉండుంటుంది, క్షమిస్తుంటే ఓ ఆయన ఇలాగే క్షమించుంటాడు. అంటే టోటల్గా సంవత్సరం పాటు నమ్మకస్తులైన, బాగా వినాలి మీరు, సంవత్సరం పాటు నమ్మకస్తులైన దైవజనులు అనుకుందాం మన భాషలో, పౌలు బర్నబా గారిని, నమ్మకస్తులైన దైవజనుల శిక్షణలో ఉన్నవారు ఎలా తయారైపోయారు అంటే వాళ్ళని టచ్ చేస్తుంటే క్రీస్తే కనపడుతున్నారు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు కదా, మళ్ళీ అది కాదు ఇది కాదు అదని మళ్ళీ ఒకసారి బాప్తీసం తీసుకుని ఒక 5-6 ఏళ్ళు అయ్యి ఉంటుంది. మనం అబ్బాయి అది కూడా కాదు, లేఖనాల సారంగా ఇగో ఇలా తీసుకుంటేనే రైట్ అంటే మళ్ళీ ఒకసారి తీసుకుని 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇంకా క్రీస్తు జాడెక్కడ మనలో? మరి ఇంకెందుకు మన బాప్తీసం తీసుకోవడం? ఎందుకు బాప్తీసం తీసుకోవడం? ఎందుకంటే తీసుకోపోతే ఏమన్నా అనుకుంటారేమో, అమ్మో మన చర్చికి వచ్చి అందరు తీసేసుకున్నారంటే మనమే మిగిలం, బాగోదేమో. అది నీ దృష్టికే, కానీ ఆయన దృష్టిలో ఇంకా నువ్వు అటెండెన్స్, నీ పేరు రిజిస్టర్ అవ్వలేదు. వాస్తవం ఇది. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వారి తరఫీదులో 1 సంవత్సరం పాటు సమస్తాన్ని మరచిపోయి నువ్వు నేర్చుకోగలగాలి. సంవత్సరం పాటు చాలామంది నేర్చుకుంటారు, కానీ అందరూ మళ్ళీ క్రీస్తులో కనపడరు కాదా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మనమే ఉన్నాం ఇక్కడ, ఒక 10 ఏళ్ళు అయింది ఇక్కడ స్టార్ట్ చేసి మనం. ఉదాహరణకి మనల్ని చూస్తే ఎంతమందికి వీరండి సపరేట్గా చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు, ఇంటికి వచ్చి నేర్చుకున్న వాక్య ప్రకారమే బ్రతుకుతారు అని చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయా? వీళ్ళకంటే మేము చాలా బెటర్ అండి, వీళ్ళ బూతుల కంటే, వీళ్ళ చండాలపు పనుల కంటే, వీళ్ళ చండాలపు మాటల కంటే అసలు అసలు గుడికే వెళ్ళని మేము చాలా బెస్ట్ అనుకునేలా ఉన్నామా? అప్పుడు మనల్ని క్రైస్తవులని ఎందుకు అంటారు? మనకి సత్యం తెలుసని ఎందుకు అనుకుంటారు? వీళ్ళు ప్రత్యేకమైన మనల్ని ఎందుకు అనుకుంటారు? వాళ్ళకంటే మేమే బెటర్ అనే దానిలో వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు అలా ఉన్నారంటే ఖచ్చితంగా మన ప్రవర్తనే కాదా? మాట్లాడండి, మన ప్రవర్తన కాదా? అంతే. కానీ ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం, క్రీస్తును అనుసరించిన శిష్యులుగానే మిగిలిపోయారు, క్రైస్తవులు అనిపించుకోలేదు. ఎందుకంటే రీజన్ చెప్పుకున్నాం మనం, క్రీస్తే అప్పటికి ఇంకా క్రీస్తు అనే పేరుకి రాలేదు, ఆ క్రియలు జరగాలి కాబట్టి. కానీ వీళ్ళెందుకు క్రైస్తవులు అనిపించుకున్నారు అంటే సంవత్సరం పాటు ఒక చోటే ఉండి 2 వ్యక్తుల నాయకత్వంలో శ్రద్ధగా నేర్చుకున్నారు ప్రతిదానిని, ప్రతి విషయాన్ని. వాళ్ళు ఎప్పుడైతే శ్రద్ధగా వాక్యాన్ని నేర్చుకున్నారో నేర్చుకున్న వాక్య ప్రకారం బ్రతుకుతున్నారు. బ్రతుకుతుంటే వీళ్ళకి అనిపిస్తుంది, వీళ్ళు నిజంగా వీళ్ళండి క్రైస్తవులు అంటే. ఇప్పటికి చూసామండి క్రైస్తవుల్ని, క్రీస్తు తర్వాత మనం. నిజమే, ఆయన ఎలా ఉండేవాడో మనం చూడలేదు, కానీ వీళ్ళని చూస్తే ఆయన ఇలా ఉండేవాడు అనమాట, ఆయన ఇలా మాట్లాడేవారు అనమాట, ఆయన ఇలా జీవించేవాడు అనమాట. వీళ్ళు క్రైస్తవులు అన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం మరి క్రైస్తవులు అవ్వాలంటే ఎలా? ఏముంది? బైబిల్ పట్టుకోవడం, రాత్రి 8 అయ్యేటప్పటికి ఆన్లైన్ ముందు కూర్చోవడం కుదిరితే, ఆదివారం 4 అయ్యేటప్పటికి రెడీ అవ్వడం, ఆటో వస్తే వెళ్ళడం, అంతేనా? ఇవి చెయ్యొద్దు అనట్లేదు కానండి, ఒక్కసారి మనలోనికి మనం తొంగి చూసుకోవాలి కదా. ఎన్నేళ్ళైనా
ఎన్నేళ్ళైనా ఆచారంగానే ఉంటూ వెళ్ళానా వచ్చానా అన్నట్టుంటే ఆయన మాత్రం ఎంతవరకు సహిస్తారు మనల్ని? మన భక్తి ఎవరి కోసం మనం చేయకూడదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మన భక్తి మనకు అవసరం అవ్వాలి, మనకు ఉపయోగపడాలి, మనకి నిత్య జీవాన్ని ఇవ్వాలి. ఎవరిని అనుకుంటే మనకెందుకు? వీళ్ళు అనుకోలేదంటారా? సంవత్సరం పాటు ఒక చోట కూర్చుంటే ఎంతమంది ఎన్నని ఉంటారు? వాళ్ళ భార్యలే, ఒకవేళ అందులో వివాహమైన వాళ్ళే ఉంటే వాళ్ళ భార్యలు ఎన్నని ఉంటారు? అబ్బో, ఇంట్లో పెళ్ళాన్ని చూసుకోడు కానమ్మా, పెళ్ళం తినడానికి దాడు కానీ పిల్లలు తినడానికి దాడు కానీ చక్క తైక్కుమంటే వెళ్తున్నాడు. అక్కడ ఎవరో ఇద్దరు ముసలోళ్ళు వచ్చారంట, అక్కడ కూర్చొని పెద్ద నేర్చేసుకుంటున్నాడంట. ఈయన వెళ్ళిపోతాడంట పరలోకం, ఇక్కడ పెళ్ళాన్ని చూడ్డ కానీ అనుండ్రా? ఇప్పుడే అంటున్నారుగా, అప్పుడెందుకు అనరు? ఎందుకంటే వాళ్ళకి విలువ అర్థం కాని వాళ్ళే కదండి అలా మాట్లాడేది. అందుకే కదా మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉండమంటే వీళ్ళని వదిలేసి వెళ్ళమని కాదు, అవి పట్టించుకోవద్దని. అలా పట్టించుకోకుండా భార్యలు అంటున్నా వారికి కావాల్సినది వారికి ఏర్పాటు చేసి, పిల్లలు అంటున్నా పిల్లలకు కావాల్సినది ఏర్పాటు చేసి, తల్లిదండ్రులు అంటున్నా తల్లిదండ్రులకు కావాల్సినది ఏర్పాటు చేసేసి, మా నిజ ప్రయాణం ఇది కాదు, చేసుకున్నాం కాబట్టి కన్నాం కాబట్టి చూడాలి, కానీ మా అంతిమ గోల్ మరొకటి ఉంది అనుకొని బ్రతికిన వారికే క్రైస్తవులు అనిపించుకున్నారు. ఇది కావాలి. ఎంతసేపు ఎన్ని ఏళ్ళు గడిచినా లోకం 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 లోకం, సమాజం సమాజం సమాజం, ఇల్లు పిల్లలు భార్య భర్త, ఇదేనా? అలానే వదిలేయమనట్లా, నేను వదిలేయమనట్లా. వదిలేయకూడదని వదిలేస్తున్నావు, వదిలేయడానికి కొద్దో గొప్ప ఆస్కారం ఉన్నదాన్ని మాత్రం పట్టుకొని వేలాడుతున్నావు. యేసుక్రీస్తు వారి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంతియొకయ సంఘంలోని శిష్యులు మాత్రమే క్రైస్తవులు అనిపించుకున్నారు. అప్పటి నుంచే క్రైస్తవులు అనే పేరు ఈరోజు మనకి బైబిల్ ప్రకారంగా మనకు వచ్చింది. కానీ వీళ్ళు క్రైస్తవులు అనిపించుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒక సంవత్సరం పాటు అనుభవం కలిగిన వారు ప్రవర్తించి బోధించే వారి దగ్గర వారి శిక్షణలో వీరు తర్ఫీదు పొందారు. ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలి అంటే మాట క్రీస్తులా ఉండాలి, ప్రవర్తన క్రీస్తులా ఉండాలి, నడవడిక క్రీస్తులా ఉండాలి, ఏదైనా క్రీస్తులా ఉండాలి. అక్కడ క్రీస్తు లేకపోయినా క్రీస్తులా ఉండేవాడేమో అనేలా మన ప్రవర్తన ఉండాలి. కాదనట్లా, దానికి మించి అలా మనం జీవించాలి అంటే సహవాసం చాలా ముఖ్యం. ఒక్క సహవాసం మాత్రమే నిన్ను క్రైస్తవునిగా తీర్చిదిద్దగలదు. సంవత్సరం ఉన్న తర్వాత ఆ పేరు వచ్చింది వాళ్ళకి. మరి సహవాసం లేకపోతే? సహవాసంలో కూడా అందరూ ఇలాగే ఉంటారనే లేదుగా, ఉంటారా? ఇప్పుడు మనం అంతా కలిసి సహవాసం చేస్తాం, మనందరూ ఒకే మనసు ఉంటుందా? ఉండదు. కొందరు మంచి వైపు ఉంటే, కొందరు ఇందులోనే ఉంటూ చెడు వైపు ఆలోచిస్తాం. కాదా? మీరు చెప్పాలి, కాదా? ఏమండి, ఏమైనా స్వార్థ పని చేయాలి అంటే అందరూ యాక్సెప్ట్ చేయరు. అవును చేయాలండి అంటారు. మరికొందరు అన్ని సర్దుకొని చేయాలండి అంటారు. మరికొందరు అన్ని వదులుకొని చేయాలండి అంటారు. ఇక్కడ 2-3 రకాల మాటలు వస్తాయి, కాదనట్లా. కానీ ఏది మంచో 10 మందిలో ఖచ్చితంగా 2-3 దాన్ని సపోర్ట్ చేస్తారు కదా. ఇలా ఉండాలి అన్నప్పుడు కొందరు కాదని అలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక సలహా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? సహవాసం ఉండాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారడానికి క్రీస్తు కావాలి. మారిన క్రైస్తవుడు క్రైస్తవుడిగా బ్రతికి చనిపోవాలి అంటే సహవాసం ఉండాలి. నా మాట అర్థమైందా మీకు? ఒక వ్యక్తి క్రైస్తవుడిగానే మరణించాలి అంటే సహవాసం. ఏం లేదండి, బైబిల్ ఉంది, నాకు బైబిల్ నేను చదివేసుకోగలను, బైబిల్లో ఉన్నాయి నేను అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వెన్ని చేసుకున్నా ఆ బైబిల్లో సంఘటనలే కొన్ని సందర్భాలు నీ మనసుని వెనక్కి లాగుతాయి. దావీదు గారు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎరిగినవాడు కాదా? ఆయన తప్పు చేయలేదా? మనం ఎంత మనుషులవేగా. ఈ ఆలోచన చదువుతున్నప్పుడు నీకు వచ్చిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమైపోతాం? పడిపోతాం కదా. పడిపోతున్నప్పుడు మనల్ని హెచ్చరించాలంటే ఏముండాలి? అవును దావీదు గారు తప్పు చేశాడు, కానీ మరి దేవుడు దాన్ని తప్పే అన్నాడుగా. నువ్వు చేసిన ఏమంటాడు? తప్పే అంటాడు అని చెప్పేవాడు మనకొకడు కావాలి. లేదంటే మొదటి హాఫ్ చదువుకొని దావీదు గారు చేయలేదా, మోషే గారు చేయలేదా, అహరోను గారు చేయలేదా, లేకపోతే మరొకరు చేయలేదా అనుకుంటూ మనం చక్కగా చేసిన వాళ్ళని వెతుక్కుంటూ ఏమైపోతాం?
మెల్లగా వెనక్కి వెళ్ళిపోతాం. అప్పుడు మనల్ని బలపరిచి కాదు. అలా చేస్తే దేవుడు ఊరుకున్నాడా? దావీదు గారు చేస్తే ఏమన్నాడు? దావీదు చేసింది నాకు దుష్కార్యముగా కనిపించింది అన్నాడు. ఒక్క తప్పుకి ఎన్ని శిక్షలు వేశాడు? నువ్వు చాటుగా చేస్తున్నావు, నీ ఇంటిలో పట్టపగలు జరుగుద్ది. నువ్వు ఒకరికి చేస్తున్నావు, నీ ఇంటిలో 10 మందికి జరుగుద్ది. చెప్పారు కదా. ఇదిగో మరి ఇలాంటి శిక్షలు ఉంటాయి, మరి నీ ఇష్టం అన్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఆలోచిస్తాం ఏమని? అమ్మో దావీదు గారిలా ఉండకూడదు. ఎంత బాగున్నా చిన్న తప్పు చేసిన దేవుడు మాత్రం వదిలిపెట్టడు అనేది నీకు రావాలి అంటే నీ దగ్గరే ఉండి నీ ఆలోచనలు గమనిస్తూ, నీ క్రియలను గమనిస్తూ, నీకొచ్చిన ఆలోచన ప్రకారం మాట్లాడే మాటలోని తప్పును నీకు సరిచేసి ఇది తప్పు అని చెప్పేవారు నీకు ఒకరు కావాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? సహవాసం ఉండాలి. ఏమక్కలేదు, నేను బాగా చదువుకున్నాను, నా దగ్గర అన్ని రకాల బైబిల్స్ ఉన్నాయి, అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి, నేను చదివేసుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు, నో ప్రాబ్లం అనొద్దు. అందుకే మనం చదువుతాం కదా ప్రసంగి గ్రంథంలో ఒక మాట, సందర్భం వచ్చింది కదా, చూసుకుందాము. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము 9-10. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒకరిగా ఉండటం కాదు, ఇద్దరుంటే బాగుంటుంది. ఎందుకు? ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటారు, ఏది మంచి ఏది చెడు ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అంటూ వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇప్పుడు సహవాసం వల్ల వచ్చే లాభం ఏంటి? సహవాసంలో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది ఉంటారు. మన మేలు కోరేవారు, మనం పడిపోతుంటే లేవనెత్తేవారు ఖచ్చితంగా ఎవరో ఒకరు అందులో ఉంటారు. అందుకేం కావాలి చెప్పాలి మీరు? ఏం కావాలి? సహవాసం కావాలి. అందుకే ప్రారంభంలోని శిష్యులైన అపోస్తులు కూడా ఏం చేశారు? ప్రతిరోజు ఇంటింటా కూడుకొనుచు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఎలా కూడుకొనుచు? ఎందుకు తప్పక కూడుకోవాలి? మీరు చెప్పాలి. బోల్డ్ కారణాలు ఉంటాయి కదా. ఈరోజు మా ఆయన వద్దన్నాడు, నాకు ఒంట్లో బాగాలేదు, ఊరెళ్ళాల్సి వచ్చింది, ఆబ్సెంట్. వచ్చేదే వారానికి, చెప్పండారా ముగిస్తాను నేను, వచ్చేదే వారానికి ఒక్కరోజు. ఆ ఒక్కరోజు కూడా మనకి ఎన్ని కారణాలు కనిపిస్తాయి తెలుసా? రాక చుట్టాలు సంవత్సరం తర్వాత ఇవాళే వస్తారు. అందుకేం చేయాలి మనం? చెప్పండి, మీరు చెప్పండి. ఆబ్సెంట్ ఎందుకు? పాపం వాళ్ళు అంటారు, అయ్యో మీరు ఎప్పుడు వెళ్ళేవాళ్ళేమో కదండి, వెళ్ళకపోయారా కాసేపేగా అంటారు. కానీ అయ్యో చాలా దూరం నుంచి చాలా రోజుల తర్వాత వచ్చారండి, మిమ్మల్ని వదిలి వెళ్తే మర్యాదగా ఉండదు కాబట్టి మేమే ఆబ్సెంట్. అవునా కాదా? ఆ రోజే ఊరెళ్ళే ప్రోగ్రాం వస్తుంది, ఆ రోజే చుట్టాలు వచ్చే ప్రోగ్రాం వస్తుంది, ఆ రోజే ఒంట్లో బాగోదు, ఆ రోజే ఏదొచ్చినా ఎప్పుడు వస్తుంది? అప్పుడు మనకు రావాల్సింది ఏంటో తెలుసా? అరే వారమంతా నా కొరకే నేను వాడుకున్నాను కదా, ఈ రోజు కూడా పూర్తిగా రోజంతా నా కొరకు దేవుని కొరకే ఇవ్వలేకపోతున్నాను కదా, 2 గంటలే వచ్చిరు, ఏమనుకోవద్దు, ఇదిగో కొంచెం టీ తాగండి, ఇదిగో స్నాక్స్ తినండి, ఇదిగో మేము వచ్చేలోపు కాసేపు ఇదిగో ఈ ఫోటోలు చూడండి, లేదా ఇదిగో ఈ టీవీ చూడండి, ఈ వార్తలు చూడండి, ఈ బుక్ చూడండి, 1 గంట ఇలా వెళ్ళేలా వచ్చేస్తాను అని పరిగెత్తుకు రావచ్చు. ఆ గంట వాక్యం విని వెళ్ళొచ్చు మనం అనుకుంటే. చెప్పండి, అనుకుంటే చేయమా? ఆ చుట్టాలు ఉంటేనే స్నానానికి వెళ్ళి అరగంట స్నానం చేయమా? ఆ చుట్టాలుంటే బాత్రూమ్కి వెళ్ళి అరగంట కూర్చోమా? ఆ చుట్టాలుంటే నిద్ర వస్తే 6 గంటలు పడుకోమా? మరి అప్పుడెందుకు? చుట్టాలు ఉన్నారు మెలకుగా ఉందామని రాత్రంతా మెలుకోను. మన పనులు మాత్రం వాయిదా వేసుకో. అక్కడే కదా అపవాది మనల్ని చక్కగా ఆడుకుంటాడు. వాడుకోవడం కాదు, ఆడుకుంటాడు కదా. వారట ప్రతిరోజు చదివాం కదా మనం, వారు ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. నిజంగా అండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడుకునేటప్పుడు అంటే త్వరగా వెళ్దాము, చాలా రోజులైంది అనిపిస్తుందేమో. మరి రోజు కూడుకునే వాళ్ళకి ఎలా ఉండాలి?
మనం అదే కదా, మనకు 4 పావు తక్కువ 5ంటికి మన క్లాసు, మనం ఎన్నింటికి వస్తాం? 5:15కి. అవసరమైతే పావు తక్కువ 6కు కూడా వచ్చేవాళ్ళం ఉంటాం. అంటే మరి ఏమైంది మనలో ఆసక్తి? ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు నాతో, ఇంకా నాలో లోపాలు ఏమున్నాయో, ఇది నేను సరిచేసుకోక ఇప్పుడు నేను మరణిస్తే నేను నరకానికి వెళ్ళిపోతానేమో కదా, అన్ని రోజు ఉండేయలే, ఇవాళ పరిగెడదాం. బాబు నువ్వు వెళ్తున్నావా, అమ్మ నువ్వు వెళ్తున్నావా, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు తప్పకుండా చెప్పు, పెద్దలాడు బయలుదేరదామే, మనం కాస్త ముందే వెళ్ళి కూర్చుందామే, గత వారం జరిగినవన్నీ మాట్లాడుకుందామే, లేకపోతే మన అక్కడ ఆత్మీయులతో కలిసి కాసేపు మంచి చెడు పంచుకుందామే. ఇవి ఎక్కడుంటాయి మనకి? మొదటి పాటేగా, అప్పుడు వెళ్తాం స్నానానికి. 3 పాటలు అయిపోతే 3 పాటలే పాడతామని మనకు తెలుసు, టైం అయిపోతే 2 అని కూడా మనకు తెలుసు. అయినా మనం ఏం చేస్తాం? 3వ పాట అయ్యి మొదటి ప్రసంగం సగం జరిగిన తర్వాత ప్రశాంతంగా వస్తాం. ఇంక నిన్ను చూసి ఎవడు మారు మనసు పొందేది? ఎవరు నిన్ను చూసి మారు మనసు పొందేది? వీళ్ళండి పర్ఫెక్ట్గా ఉంటారండి అనే మాట మనం కలిగించినప్పుడే కదా వాళ్ళ దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉండేది. అందుకే బైబిల్ చెప్తుంది, క్రైస్తవుడు అంటే ఎవరు అంటే క్రీస్తును మాత్రమే కనబరచాలి, తాను మరుగైపోవాలి. క్రైస్తవుడు అంటే ఎవరు? తెల్ల చీర కట్టుకునేవాడు, తెల్ల బట్టలు వేసుకునేవాడు, నెలలో మొదటి వారమో లేదా 2వ వారమో ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకునేవాడు, అదే బల్లలో చేయి పెట్టేవాడు, మొదటి కానుకలు రాగానే లెక్క, జీతం రాగానే లెక్క, కూలి రాగానే ప్రథమ ఫలం ఇచ్చేవాడు, దశమ భాగం ఇచ్చేవాడు. ఇవన్నీ కాకమ్మ కథలు. చెయ్యొద్దని నేను అనట్లేదు, మీ ఇష్టం, చేస్తే చేయని లేకపోతే లేదు, అది మీ లెక్క, మీకు ఇష్టం. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన బిడ్డగా బ్రతకాలంటే క్రీస్తు జ్యేష్ఠ కుమారునిగా కనబడుతున్నాడు. తన కుమారులందరిలో మనందరిలో ఆయన ఎవరు? జ్యేష్ఠుడు కదా. ఆ జ్యేష్ఠ కుమారుని లక్షణాలు అంటే తండ్రి మనల్ని చూసినప్పుడు మనం ఎవ్వరం కనబడకూడదు, అందరు క్రీస్తులా కనబడాలి. అలా కనబడాలి అంటే ఒకే సిద్ధాంతం కలిగి బ్రతుకుతున్న వారి సహవాసాన్ని మనం కోల్పోకూడదు. కానీ ఇది మిస్ అవుతున్నాం. మన బ్యాడ్ లక్ ఏంటి చెప్పనా? అందరూ సత్యం తెలుసు అనుకుంటాం, మళ్ళీ సత్యం తెలిసిన వాళ్ళల్లో కూడా మన మనసుకు నచ్చిన వాళ్ళతోనే కలుస్తాం, వాళ్ళతో మాత్రమే మాట్లాడతాం. మళ్ళీ ఇందులో వర్గాలు, ఆవిడ అసలు ఫోనే చేయదు, ఇంకా ఆమెతే మనం ఏం మాట్లాడతాం, వీళ్ళ నేను మర్చిపోయిన వాళ్ళు ఫోన్ చేస్తారు కాబట్టి వాళ్ళు నేను వాళ్ళకి ఇక్కడ ఏమైపోయింది, ఆ ఇద్దరు ఒక టీం అయిపోతారు. ఇంకో ఇద్దరు ఉంటారు అసలు వాళ్ళు చేయరు వీళ్ళు చేయరు, ఈ బ్యాచ్ ఒకటి, పాటలు పాడే బ్యాచ్ ఒకటి, కానుకలు పట్టే బ్యాచ్ ఒకటి. ఇందులోనే మళ్ళీ వద్దు, అందరూ ఒకటి. సహవాసం, సహవాసం, ప్రేమ, ప్రేమ. ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే క్రీస్తులా మారి క్రీస్తులా బ్రతకడం ఎంతెత్తో, చచ్చిపోయే వరకు అలా బ్రతకాలంటే అలా బ్రతుకుతున్న వారి సహవాసం కావాలి. సహవాసం లేకుండా క్రైస్తవుడిగా మనం నిలబడడం కొంచెం ఎందుకు, ఒంటిగా ఉంటే పడిపోతాం కదా. గోధుమ గింజ ఒంటిగా ఉంటే ఏమవుతుంది? చచ్చిపోద్ది. అది మళ్ళీ బహుగా విస్తరించాలి కదా, క్రైస్తవం విస్తరించాలి కదా. మరి విస్తరించాలంటే మనం ఏం చెయ్యాలి? నీ అనుకూలతను బట్టి కాకుండా బైబిల్ ఏది చెప్తుందో ఆ విధానంలో బ్రతుకుతున్న వాడి సహవాసం నువ్వు కోరుకోవాలి. వాళ్ళతో సహవాసం చెయ్యి, వాళ్ళతో నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఆధ్యాత్మికంగా మనం బలాన్ని పొందుకుంటాం, క్రైస్తవులుగా మిగులుతాం. కాబట్టి క్రైస్తవులు అనగానే బాహ్యంగా చూసిన రూపాన్ని బట్టిచ్చే డెఫినేషన్గా ఉండకూడదు. మనం ఆంతరంగికంగా ఉండాలి. వాళ్ళండి చాలా మంచి వాళ్ళండి, వాళ్ళు యేసుప్రభు అలా చెప్పేళ్ళాడంటే అప్పుడు అదే అనుసరిస్తున్నారు వీళ్ళు. మరి ఆయన చెప్పాడో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం చక్కగా చేస్తున్నారు అనుకునేలా ఉండాలి. అర్థమైందండి? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? ఆదివారం రాగానే చర్చికి వెళ్ళేవాళ్ళు అంతేనా? ప్రభు బలలో చేయించేవారు అవునా? అంతేనా? దశమ భాగం దేవునికి ఖచ్చితంగా తీసి ఇచ్చేవాళ్ళు అంతేనా? ప్రారంభ ప్రార్థన చేసేవాళ్ళు, మొదటి పాట పాడేవాళ్ళు, వాక్యం చెప్పమని నిలబడి చెప్పేసేవాళ్ళు. వీళ్ళైనా క్రైస్తవులు కాదా? మరెవరు? ఎవరు? వాళ్ళని వాళ్ళు మరుగు చేసుకోవాలి. అసలు ఆ వ్యక్తి కనబడకూడదు, ఆ వ్యక్తి కనబడకూడదు. మరి ఎవరు కనబడాలి?
క్రీస్తే కనబడాలి. క్రీస్తును మాత్రమే లోకానికి కనుపరుస్తూ అలా కనుపరిచే వారి సహవాసాన్ని కలిగి జీవించేవారు మాత్రమే క్రైస్తవులు. మనం ఉన్నామా? మనకి చాలా సింపుల్గా దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు అలా ఉండొచ్చు కదా. ఉండొచ్చా లేదా? మనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత క్రీస్తు చెప్పిన బోధలన్నిటినీ మనం చక్కగా ప్రతిరోజు ధ్యానించుకోవడానికి మనకి 66 పుస్తకాలతో కూడిన బైబిల్ గ్రంథం మన చేతుల్లో అతి తక్కువ ఖరీదులో పెట్టేశాడు దేవుడు. చదువుకుంటూ, ఇలా చదివే వారితో మాట్లాడుతూ, దైవ సంబంధమైన లేఖనాలను మాత్రమే పంచుకుంటూ సహవాసాన్ని కలిగి జీవిస్తే తప్పకుండా మనం ఏమవుతాం? చెప్పాలి, ఏమవుతాం? క్రైస్తవులం అవుతాం. ఆ రోజుల్లో వాళ్ళు సంవత్సరం పాటు ఒకే చోట ఉండి లేఖనాలను చాలా పరిశీలనగా చదువుకోవడం చేత, పరిశీలించిన వాటిని జీవితానికి అన్వయించుకొని అనుభవించి, వారి నోటి మాటల ద్వారా కాకుండా వారి బ్రతుకు ద్వారా చూపించారు కాబట్టి వాళ్ళని క్రైస్తవులను అనకుండా ఉండలేకపోయారు. మరి ఈరోజు మనల్ని క్రైస్తవులు అంటేనా తాగుబోతు బ్యాచ్, తాగే చోట ఆ బ్యాచే ఉంటారు, జైల్లో ఆ బ్యాచ్లే ఉంటారు అనేలానే మిగిలిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. కారణం ఏంటి అంటే, వారు వాక్యం వింటారు, రక్షించబడతారు, కానీ సహవాసం లేకపోవడం వలన ఏం జరుగుతుంది? పడిపోతున్నారు. లేపేవారు లేరు. ఒకవేళ లేపుదామన్నా లేచే మనస్సు కూడా ఎదుటివారికి ఉండదు. 1-2 సార్లు గద్దిస్తే ఈవిడెప్పుడు నన్నే తిడుతుందండి, మమ్మల్ని అంటదండి, అసలు ఈవిడెప్పుడు తిడతానే ఉంటుందండి బాబు అనుకుంటే మనం ఎక్కడ లేస్తాం కదా. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? మనం ఎందుకు క్రైస్తవులం అయ్యాము అంటే, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను సాదృశ్యంగా మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం కాబట్టి. అది యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు రక్షకునిగా ఆయనకి యేసు అనే పేరున్న, పునరుద్ధానం తర్వాత క్రీస్తుగా ఆయన పిలువబడ్డారు. ఆ పునరుద్ధానానికి సాదృశ్యంగా బాప్తిస్మం తీసుకుంటున్న మనము ఆయనలా మన బ్రతుకులు ఉన్న రోజు ఖచ్చితంగా మనం ఏమని పిలువబడతాం? క్రైస్తవులు. పిలువబడటమే కాదు, పిలువబడుతూనే మన జీవితం ముగించాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏముండాలి? సహవాసం. క్రీస్తును ధరించిన వారితో సహవాసం కలిగిన వాడే చివరికి క్రైస్తవుడిగా మరణించగలడు. క్రైస్తవుడిగా మరణించిన వాడికే నిత్య జీవం ఉంటుంది. క్రైస్తవుడు అంటే రిజిస్టర్లో కాదు, దేవుని దృష్టిలో క్రైస్తవులుగా ఉండాలి. క్రైస్తవులుగా ఉండడానికి క్రీస్తును ధరించాలి. క్రీస్తును ధరించిన వారితో చెప్పాలి సహవాసం కలిగి ఉండాలి.